వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్. ఇప్పుడు వచ్చేసి వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్స్ చూద్దాం. మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి 2 లీడ్ రోల్స్ ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్లు, తమన్నా ఇంకొక హీరోయిన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ బీట్ తయారు చేసి ఒక అతను ఉంటాడు, వీళ్ళ ఫ్రెండ్, అతని క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక లైలా అని చెప్పి తను ఇన్వెస్టర్ అని లైలా క్యారెక్టర్ ఉంటుంది. తను వచ్చేసి మూడు ఎపిసోడ్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ డేవిడ్ జోన్స్గా ఇంకో అతని క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి విలన్గా వాలి అని చెప్పి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లా టోటల్ 6 మెయిన్ లీడ్స్ ఉంటాయి. ఇంకా వెబ్ సిరీస్ వచ్చేసి ఇంకా టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 8 ఎపిసోడ్స్ లెంగ్తీగానే ఉంది. టోటల్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇది క్రాఫ్ట్ బేర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ వచ్చేసి వాళ్ళ ఫాదరు క్రాఫ్ట్ బేర్ మ్యానుఫ్యాక్చర్ అతను, అయితే అతను మధ్యలో ఆపేస్తారు. వీళ్ళు వచ్చేసి ఇద్దరు సపరేట్ ఒక ఫామ్లో జాబ్ చేస్తుంటారు. అయితే వీళ్ళు వచ్చేసి బేర్ ఫ్యాక్టరీ తయారు చేయాలని చెప్పి వీళ్ళ జాబ్ను వదిలేసుకొని బేర్ తయారు చేయాలని అనుకుంటారు. ఇంకా వీళ్ళు ఇన్వెస్టర్స్ కోసం వెతుతుంటారు. వీళ్ళ ఫ్రెండ్ అయితే తయారు చేసి అవుతున్నాడు. ఇంకా వీళ్ళు ఎలా తయారు చేశారు ఏంటి, మిషనరీ ఎక్కడ కొనుక్కున్నారు అంతా ఉంటుంది. మిషనరీ కొనుక్కోవడం, ఇన్వెస్టర్స్ కోసం తిరగడం ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వీళ్ళు ప్రొడక్ట్ లాంచ్ వీళ్ళ లేడీస్ ఉన్నందుకు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేడీస్ని ఎవరు తీసుకోరు, అందుకొరకు ఇంకా డేవిడ్ జోన్స్ అని క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒకతన్ని తీసుకొస్తారు. అలా ఉంటుంది. అతను బ్రాండ్ అంబాసిడర్గా ఎలా చూపించారు ఏంటి, ఇంతకీ వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ అయిందా, ఆ బ్రాండ్కి వచ్చేసి జుగారో అని పేరు పెడతారు. ఇంకా ఎలా సక్సెస్ అయింది ఏంటి, వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఏంటి, మళ్ళీ ఇన్వెస్టర్ని వెతుక్కోవడం, మళ్ళీ మధ్యలో తయారు చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళని వచ్చేసి వీళ్ళకు మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు ఏంటి, అదంతా వెబ్ సిరీస్లో ఉంటుంది. అలా వచ్చేసి స్టాక్ను వీళ్ళని ఆపడం, ఆ స్టాక్ మళ్ళీ తిరిగి ఎలా దక్కించుకున్నారు ఏంటి, అలా ఉంటుంది టోటల్ వెబ్ సిరీస్. క్లైమాక్స్లో వచ్చేసి ఇంకా క్లైమాక్స్ కూడా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. టోటల్ వెబ్ సిరీస్ అయితే పర్లేదు, ఎంగేజింగ్గా ఉంటుంది. వెబ్ సిరీస్ రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. Please subscribe to my channel to see the web series reviews and movie reviews.